నంద్యాల జిల్లా ఆవుకు మండలం సుంకేశ్వర గ్రామంలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసరావు మీనాక్షి దంపతుల 2 ఏళ్ల కుమారుడు మహిదర్ స్కూల్ బస్ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. తన అక్కను వసెక్కించడానికి వెళ్లిన బాలుడు క్షణికావేశంలో జరిగిన ప్రమాదానికి బలి కావడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం శ్రీనివాసరావు మీనాక్షి దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కూతురు చరిత స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా రెండో కూతురు అక్షిత కోయిలకుంట్లోని ఆదర్శ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతోంది. అక్షితను స్కూల్ బస్ ఎక్కించడానికి చరిత మహిదర్ కలిసి వెళ్లారు. అక్షిత బస్సు ఎక్కగానే తెలియని సంతోషంతో బాలుడు మహిదర్ బస్సు టైర్ కిందకు దూరాడు. బాలుడిని గమనించని బస్సు డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించడంతో మహిదర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను కల్లారా చూసిన చరిత తన తమ్ముడిని కాపాడడానికి గట్టిగా అరిచినా ప్రయోజనం లేకపోయింది. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అబుకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అబుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Dale,